2 తెస్సలోనికయులకు 1 అధ్యాయంలో దుష్టులపై దేవుని నీతిమంతమైన తీర్పును, విశ్వాసులకు భవిష్యత్తులో మహిమను గుర్తు చేయడం ద్వారా హింసను ఎదుర్కొంటున్న విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు వారికి ఉపశమనం మరియు వారిని హింసించేవారికి శిక్ష తెస్తాడని, నమ్మిన వారిలో ఆయన మహిమపరచబడతాడని ఆయన వివరించాడు. దేవుడు వారిలో తన మంచి ఉద్దేశ్యాన్ని నెరవేర్చాలని, వారి విశ్వాసాన్ని బలోపేతం చేయాలని మరియు వారి ద్వారా మంచి పనులు చేయమని పౌలు ప్రార్థిస్తున్నాడు. ఇక 1 అధ్యాయం వినండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక వారికి రాసిన 2వ లేఖ. 2వ తెస్సలోనిక 1 అధ్యాయం. మన తండ్రి అయిన దేవునిలో, ప్రభు అయిన యేసుక్రీస్తులో తెస్సలోనిక వారి సంఘానికి పౌలు, సిల్వానస్, తిమోతి రాస్తున్న సంగతులు. తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి కృప, శాంతి మీకు కలుగుతాయిగాక. సోదరులారా, మీ విషయంలో మేము దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పవలసిన వారం. ఇది తగినదే, ఎందుకంటే మీ నమ్మకం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీరంతా ఒకరి పట్ల ఒకరు చూపుతున్న ప్రేమభావం అధికమవుతూ ఉంది. అందుచేత మీరు భరిస్తూ వచ్చిన అన్ని హింసలలో, బాధలలో మీకున్న ఓర్పు, నమ్మకం కారణంగా మేము దేవుని సంఘాలలో అతిశయంగా మాట్లాడుతూ ఉన్నాం. దేవుని న్యాయమైన తీర్పుకు అదంతా రుజువుగా ఉంది. తద్వారా మీరు దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. మీరిప్పుడు కడగండ్లు అనుభవిస్తున్నది దేవుని రాజ్యం కోసమే. దేవుడు మిమ్ములను బాధ పెట్టిన వారికి బాధ అనే ప్రతిఫలమివ్వడం న్యాయమే. కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతో పాటు పరలోకం నుంచి వెల్లడి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది. దేవుణ్ణి ఎరగని వారి మీదకి, మన ప్రభువైన యేసుక్రీస్తు శుభవార్తకు లోబడిన వారి మీదకి ఆయన అప్పుడు మండుతున్న అగ్నిజ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు. వారు ప్రభు సముఖము నుంచి, ఆయన ప్రభావం, మహిమ ప్రకాశం నుంచి వేరైపోయి శాశ్వత నాశనమనే దండనకు గురి అవుతారు. ఆయన తన పవిత్ర ప్రజలో మహిమ పొందడానికి, తనను నమ్మిన వారందరిలో ఆశ్చర్యకారణంగా ఉండడానికి ఆ దినంలో వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. మేము మీకు చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు గదా. ఈ కారణం చేత మేము మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీకు అందిన పిలుపుకు మిమ్మల్ని తగిన వారిగా మన దేవుడు ఎంచాలని, ప్రతి మంచి ఉద్దేశాన్ని, నమ్మకం మూలమైన ప్రతి కార్యాన్ని బలప్రభావాలతో పూర్తి చేయాలని మా ప్రార్థన. మన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రసాదించే కృప ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకు మీలోనూ, మీకు ఆయనలోనూ మహిమ కలగాలని మా ఉద్దేశం. 2 తెస్సలోనికయులకు 2 అధ్యాయంలో తిరుగుబాటు మరియు నాశన పుత్రుడు మొదట వెల్లడి అయ్యే వరకు ప్రభువు దినం జరగదని స్పష్టం చేస్తుంది. ప్రభువు దినం ఇప్పటికే వచ్చిందనే అపార్థాన్ని పౌలు సరిదిద్దాడు. అక్రమం ఇప్పటికే పనిలో ఉంది, కానీ సరైన సమయం వచ్చే వరకు నిరోధించబడుతోంది. అప్పుడు ప్రభువు తన రాకతో అక్రమ వ్యక్తిని నాశనం చేస్తాడు. పవిత్రీకరణ మరియు సత్యంపై వారి విశ్వాసం ద్వారా వారి రక్షణ కోసం పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాడు. వారు పొందిన బోధనలలో స్థిరంగా నిలబడాలని వారిని పిలుస్తాడు. ఇక 2 అధ్యాయం వినండి. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం. ఇప్పుడు సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ, ఆయన దగ్గరకు మనం సమకూడడం గురించి ఒక మాట. క్రీస్తు దినం వచ్చిందని ఏదైనా ఆత్మ వల్ల వచ్చిన మాట చేతగాని, వార్త చేతగాని, మా దగ్గర నుంచి వచ్చినట్టు ఉన్న ఉత్తరం చేతగాని తొందరపడి మనసులో ఆందోళన చెందకండి, కంగారు పడకండి అని మిమ్ములను వేడుతున్నాం. ఏ విధం చేతనైనా ఎవరూ మిమ్ములను మోసగించకుండా చూచుకోండి.
మొదట తిరుగుబాటు లేచి అపరాధ మనిషి వెల్లడి అయ్యే వరకు క్రీస్తు దినం రాదు. వాడు నాశన పుత్రుడు. దేవుడు అనే పేరు ఉన్న ప్రతిదానిని, మనుషులు పూజించే ప్రతిదానిని వాడు ఎదిరిస్తూ దానంతటికి పైగా తనను హెచ్చించుకుంటాడు. దేవుడుగా తనను ప్రదర్శించుకుంటూ దేవుడై ఉన్నట్టు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. నేను మీ దగ్గర ఇంకా ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పానని మీకు జ్ఞాపకం లేదా? వాడు తన సొంత కాలంలోనే వెల్లడి అయ్యేలా వాడు ఇప్పుడు రాకుండా అడ్డగిస్తూ ఉన్నదేదో అది మీకు తెలుసు. ఎందుకంటే న్యాయ విరోధం రహస్య శక్తి ఇప్పటికే పనిచేస్తూ ఉంది గాని దానిని అడ్డగించేవాడు తొలగించబడే వరకు అలా అడ్డగిస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ న్యాయ విరోధి వెల్లడి అవుతాడు. వాణ్ణి ప్రభువు తన నోటి ఊపిరితో నాశనం చేస్తాడు. తన రాకడ దర్శన కాంతితో రూపుమాపుతాడు. న్యాయ విరోధి రాకడ సైతాను శక్తికి అనుగుణంగా ఉంటుంది. సామర్థ్యమంతటితో, సూచకమైన క్రియలతో, మోసకరమైన అద్భుతాలతో ఉంటుంది. నశిస్తున్న వారి మధ్య భ్రమపరిచే దుర్మార్గమంతటితో ఉంటుంది. ఎందుకంటే వారు తమకు పాప విముక్తి కలిగేలా సత్యం గురించిన ప్రేమను స్వీకరించలేదు. ఈ కారణం చేతే వారు ఆ అబద్ధం నమ్మేలా శక్తిమంతమైన భ్రమ వారికి దేవుడు పంపిస్తాడు. సత్యము నమ్మకుండా దుర్మార్గంలో సంతోషించే వారందరికీ శిక్షావిధి కలగాలని ఇందులో దేవుని ఉద్దేశం. ప్రభువు ప్రేమిస్తున్న సోదరులారా, మేము మీకోసం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పవలసిన వారం. ఎందుకంటే తన ఆత్మ పవిత్రపరిచే పని ద్వారా మీరు సత్యం నమ్మడం ద్వారా మీకు పాప విముక్తి లభించాలని దేవుడు మిమ్ములను మొదటి నుంచి ఎన్నుకున్నాడు. దానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమలో పాల్గొనేలా ఆయన మా శుభవార్త ద్వారా మిమ్ములను పిలిచాడు. అందుచేత సోదరులారా, నిలకడగా ఉండండి. మేము నోటి మాట వల్ల గాని ఉత్తరం వల్ల గాని మీకు నేర్పిన సాంప్రదాయ సత్యాలు చేపట్టి ఉండండి. మనలను ప్రేమించి కృపచేత మనకు శాశ్వత ఓదార్పు, మంచి ఆశాభావం అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే ప్రతి మంచి పనిలోనూ మాటలోనూ మీ హృదయాలకు ఓదార్పు కలిగించి మిమ్ములను సుస్థిరంగా చేస్తాడుగాక. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం. తుదకు సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు త్వరగా వ్యాపించి ఘనత చెందేలా మా కోసం ప్రార్థన చేయండి. మాకు మూర్ఖులైన దుర్మార్గుల బారి నుంచి విడుదల కలిగేలా ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు. అయినా ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్ములను సుస్థిరంగా చేసి దుర్మార్గం నుంచి కాపాడుతాడు. మేము మీకిచ్చిన ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారని, ఇక చేస్తూ ఉంటారని మీ గురించి ప్రభువు మీద మాకు నమ్మకం ఉంది. ప్రభువు మీ హృదయాలను దేవుని ప్రేమలోకి, క్రీస్తు ఓర్పులోకి నడిపిస్తాడుగాక. సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పేర మేము మీకు ఇచ్చే ఆదేశమేమంటే, అతడు మా వల్ల అందుకున్న సాంప్రదాయ సత్యాల ప్రకారం చేయక క్రమవిరుద్ధంగా చేస్తున్న ప్రతి సోదరుని నుంచి వేరై ఉండండి. మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య క్రమానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. డబ్బివ్వకుండా ఎవరి భోజనమూ తినలేదు. మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని ప్రయాసతో, కష్టంతో రాత్రింబగళ్ళు పనిచేశాం. మీ ద్వారా సహాయం పొందడానికి మాకు హక్కు లేదని కాదుగాని, మీరు మాలాగా ప్రవర్తించేందుకు మీకు ఆదర్శంగా ఉండాలని మా ఉద్దేశం. మేము మీ దగ్గర ఉన్నప్పుడు కూడా ఎవడికైనా పని చేయడం ఇష్టం లేకపోతే అతడు తినకూడదు అని మీకు ఆదేశమిచ్చాం గదా. మీలో కొందరు ఏ పని చేయకుండా అనవసరంగా ఇతరుల జోలికి పోతూ క్రమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వింటున్నాం. అలాంటి వారు ప్రశాంతంతో పనిచేసుకుంటూ సొంతంగా ఆహారం సంపాదించుకుని తినాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేర వారిని ఆదేశిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాం. సోదరులారా, మీ మట్టుకైతే మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకండి. ఎవడైనా సరే మేము ఈ ఉత్తరంలో రాసిన ఉపదేశానికి లోబడకపోతే అతన్ని కనిపెట్టండి. అతడు సిగ్గుపడేలా అతనితో సహవాసం చేయకండి. అయినా అతన్ని విరోధిగా ఎంచకుండా సోదరుడని అతన్ని హెచ్చరించండి.
శాంతి ప్రదాత ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితులలోనూ మీకు శాంతి అనుగ్రహిస్తాడుగాక. ప్రభువు మీకందరికీ తోడై ఉంటాడుగాక. నేను పౌలును నా సొంత చేతితో ఈ అభినందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి ఉత్తరంలోనూ ఈ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. నేను ఇలాగే రాస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉంటుందిగాక. తథాస్తు. 2 తెస్సలోనికయులకు 3వ అధ్యాయంలో సోమరితనముగా ఉండి పని చేయడానికి ఇష్టపడని వారి ప్రవర్తనను సరిదిద్దమని మరియు ప్రభువు శాంతి వారి హృదయాలను నడిపిస్తుందని ఆశించమని చర్చికి నిర్దేశిస్తుంది. ప్రభువు సందేశం త్వరగా వ్యాప్తి చెందడానికి మరియు దుష్ట వ్యక్తుల నుండి తాను విడిపించబడటానికి తన కోసం మరియు తన సహచరుల కోసం ప్రార్థించమని పౌలు వారిని అడుగుతాడు. వారి విధేయత కారణంగా ప్రభువు వారిని బలపరుస్తాడని మరియు రక్షిస్తాడని అతను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాడు. శాంతి ప్రభువు వారికి శాంతిని ఇవ్వమని ప్రార్థనతో అతను ముగించాడు. ఇక 3వ అధ్యాయం వినండి. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం. తుదకు సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు త్వరగా వ్యాపించి ఘనత చెందేలా మా కోసం ప్రార్థన చేయండి. మాకు మూర్ఖులైన దుర్మార్గుల బారి నుంచి విడుదల కలిగేలా ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు. అయినా ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్మలను సుస్థిరంగా చేసి దుర్మార్గం నుంచి కాపాడుతాడు. మేము మీకిచ్చిన ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారని, ఇక చేస్తూ ఉంటారని మీ గురించి ప్రభువు మీద మాకు నమ్మకం ఉంది. ప్రభువు మీ హృదయాలను దేవుని ప్రేమలోకి, క్రీస్తు ఓర్పులోకి నడిపిస్తాడుగాక. సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పేర మేము మీకు ఇచ్చే ఆదేశమేమంటే, అతడు మా వల్ల అందుకున్న సాంప్రదాయ సత్యాల ప్రకారం చేయక క్రమవిరుద్ధంగా చేస్తున్న ప్రతి సోదరుని నుంచి వేరై ఉండండి. మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య క్రమానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. డబ్బివ్వకుండా ఎవరి భోజనమూ తినలేదు. మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని ప్రయాసతో, కష్టంతో రాత్రింబగళ్ళు పనిచేశాం. మీ ద్వారా సహాయం పొందడానికి మాకు హక్కు లేదని కాదుగాని, మీరు మాలాగా ప్రవర్తించేందుకు మీకు ఆదర్శంగా ఉండాలని మా ఉద్దేశం. మేము మీ దగ్గర ఉన్నప్పుడు కూడా ఎవడికైనా పని చేయడం ఇష్టం లేకపోతే అతడు తినకూడదు అని మీకు ఆదేశమిచ్చాం గదా. మీలో కొందరు ఏ పని చేయకుండా అనవసరంగా ఇతరుల జోలికి పోతూ క్రమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వింటున్నాం. అలాంటి వారు ప్రశాంతంతో పనిచేసుకుంటూ సొంతంగా ఆహారం సంపాదించుకొని తినాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేర వారిని ఆదేశిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాం. సోదరులారా, మీ మట్టుకైతే మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకండి. ఎవడైనా సరే మేము ఈ ఉత్తరంలో రాసిన ఉపదేశానికి లోబడకపోతే అతన్ని కనిపెట్టండి. అతడు సిగ్గుపడేలా అతనితో సహవాసం చేయకండి. అయినా అతన్ని విరోధిగా ఎంచకుండా సోదరుడని అతన్ని హెచ్చరించండి. శాంతి ప్రదాత ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితులలోనూ మీకు శాంతి అనుగ్రహిస్తాడుగాక. ప్రభువు మీకందరికీ తోడై ఉంటాడుగాక. నేను పౌలును నా సొంత చేతితో ఈ అభినందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి ఉత్తరంలోనూ ఈ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. నేను ఇలాగే రాస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉంటుందిగాక. తథాస్తు.